హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వ్లాగ్స్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఆలు మసాలా కర్రీ చేశానండి. దీనికోసం నేను ముందుగా 3 మీడియం సైజు అంటే కొంచెం పెద్ద సైజే ఉన్నాయండి ఆలుగడ్డలను ఉడకబెట్టుకొని ఈ విధంగా స్కిన్ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, అదేవిధంగా కట్ చేసినటువంటి ఒక ఆనియన్ కూడా వేసుకొని 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం పేస్ట్, అదేవిధంగా 1 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 4 టమాటాలను కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందామండి, టమాటాలు అనేవి తొందరగా మగ్గటానికి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకుందాం. దీన్ని ఒకసారి ఇప్పుడు మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాలు అనేది మగ్గించుకోవాలి. ఇప్పుడు మంచిగా ఒకసారి కలుపుకొని ఈ విధంగా మంచిగా మగ్గిన తర్వాత ఇందులో నేను 1.5 స్పూన్ కారం వేసానండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ అనేది ధనియాల పొడి వేసాను. అదేవిధంగా 1/2 టీ స్పూన్ అనేది గరం మసాలా వేసుకొని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు మంచిగా మగ్గించుకోవాలండి. ఈ విధంగా మంచిగా మగ్గి ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత ముందుగా మనం ఉడకపెట్టి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డలను కూడా ఇందులో ముక్కలు కట్ చేసుకునైనా వేసుకోవచ్చండి. నేనైతే చేతితోటి ఈ విధంగా స్మాష్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి 3 ఆలుగడ్డలను కూడా ఈ విధంగా స్మాష్ చేసుకొని ఈ టమాటా గ్రేవీలో వేసుకోవాలండి. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. మా పిల్లలకైతే నేను చపాతీలోకి రైస్లోకి చేస్తాను, ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రభా వ్లాగ్స్ అండి. ఈ విధంగా మొత్తాన్ని వేసుకొని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా మంచిగా మిక్స్ అయ్యి కొంచెం మగ్గించుకోవాలి. ఈ విధంగా మంచిగా మగ్గిన తర్వాత ఇందులో నేను 1 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి గ్రేవీ కోసం. ఈ వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క పొంగు అంటే ఒక 5 నిమిషాలు అనేది మగ్గించుకుంటే ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలి ఆలు మసాలా కర్రీ అనేది రెడీ అవుతుందండి. లాస్ట్గా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉన్నటువంటి కర్రీ రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే రోటీ రైస్లోకి ఎంతో టేస్టీగా ఉండేటువంటి కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రభా వ్లాగ్స్. బాయ్ అండి అందరూ.